ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనం తెలియజేస్తున్నాను. సమాజంలో ఎన్ని మాట్లాడుకున్నా సరే, సమాజంలో ఎంతమంది చెప్పినా సరే, మారని వ్యక్తి ఎవరి ద్వారా మారగలడో ఒకసారి చూస్తే విలపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవ్వన కాలమందు, యవ్వన దశలో, యవ్వన వయసులో ఏం చెయ్యాలి? నువ్వు ఆధ్యాత్మిక జీవితంలోకి నువ్వు ప్రవేశించాలి. ఆధ్యాత్మికతలో ఉండాలి. దేవుడికి ఒక సంబంధంగా నువ్వు ఉండాలి. దేవుడితో తోడుగా ఉండాలి నువ్వు. అందుకని చెప్తాను, యవ్వన కాలమందు కాడి మోయిట. ఆయన చేసిన పనులన్నీ కూడా నీ మీద వేసుకుంటే మనం ఎటు కూడా డైవర్ట్ అవ్వలేము. అంటే ఒక బరువు అయిన బ్యాగ్ ఉందనుకోండి నెత్తి మీద, మనం ఎట్టైనా కదలగలమా చెప్పండి? ఎవరు కూడా కదలలేము. ఒక బరువు అయింది మన మీద ఉంది కాబట్టి. అలాంటిది దేవుడు అనేవాడిని నీ మీద పెట్టుకుంటే నువ్వు ఎటు కూడా కదలలేవు. అది నీకు మంచిది, నీకు క్షేమం. ఎవరైతే యవనస్తులు చెడిపోతున్నారో వారందరికీ కూడా చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు మీరు యవ్వన కాలమందు నా కాడిని మొయ్యండి, నన్ను స్వీకరించండి, నా పనుల మీద ఉండండి. నేను ఎలాగైతే మంచిగా ప్రవర్తించానో, మంచిగా నా గుణాలు ఉన్నాయో అలాగే మీరు సమాజంలో వ్యక్తపరచండి అని దేవుడు చెప్తున్నాడు. ఎంత బాగుంది అంటే, ఇప్పుడు మన భారతదేశంలోని 38 కోట్ల మంది యవనస్తులు ఉన్నప్పుడు వారందరికీ కూడా ఇది తెలియజేయాలా లేదా? ఎంత యవన బలం ఉంది మన దగ్గర. మరి వారందరికీ కూడా మార్పు ఎలాగా? దేవుడితోనే సాధ్యం. ఎవరి వల్ల కూడా సాధ్యం కానిది దేవుడి వల్లే సాధ్యం అవుతుంది. ఏమండి, చాలామంది స్నేహితులు ఉంటారు, యవనస్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఒక కష్టం రానివ్వండి అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అదే సంతోష సమయంలో వస్తారు. ఏమన్నా తాగాలనుకోండి, మద్యం తాగాలి, అప్పుడు డబ్బులు ఉన్నాయి, మద్యం తెచ్చుకుంటాడు, ఫోన్ చేస్తాడు, వెంటనే వస్తారు. అంటే కష్టాల్లో ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వెంటనే ఫోన్ చేయమనండి, వస్తాడేమో. ఒకడన్నా వస్తాడేమో చూడండి, ఎవడో రాడు. ఏమండి, కష్టాల్లోని తప్పిస్తున్నవాడు ఎవరంటే దేవుడు. మరి ఆయన్ని విడిచిపెట్టి ఈ స్నేహితులు పట్టించుకుంటే ఏం ప్రయోజనం? మన సుఖంగా ఉన్నప్పుడు వీళ్ళు ఉంటారు అంతే, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వీళ్ళు ఉంటారు అంతే. ఏమండి, ఒక కాలేజీ దశకు వెళ్ళేటప్పటికి అన్ని అలవాట్లు అయిపోతున్నాయి. కారణం, వాడు మంచిగానే ఉంటున్నాడు ఫస్ట్లో, తర్వాత ఎంటర్ అయ్యేటప్పుడు ఒకడి నుంచి అలా అలవాటు చేసుకుంటూ వస్తారు. ఒక మద్యం కానివ్వండి, సిగరెట్ కానివ్వండి. ఏమండి, ఈ మధ్య అమ్మాయిలు కూడా ట్రెండ్ అయిపోయింది. అమ్మాయిలు కూడా తాగుతున్నారు, అమ్మాయిలు కూడా కాలుస్తున్నారు. మగవాళ్ళతో మాకేంటి, వాళ్ళ తాగుతంగా మేమెందుకు తాగకూడదు అని వాళ్ళతో పోటీగా తాగుతున్నారు ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్. ఏమండి, వస్త్రాలు చూడండి ఎలా ఉన్నాయి పరిస్థితులు. అంటే టాన్ జీన్స్ అని చెప్పేసి చిరిగిపోయి, ఇంతవరకు చిరిగిపోతే ఎంత సిగ్గుపడేవాళ్ళు మనం బట్టలు వేసుకోవడానికి. అలాంటిది ఇప్పుడు ఎంత చిరిగిపోతే అంత ఫ్యాషన్ బయట. చూసారు ఎలా మార్చేసిందో? అంటే ఒక మనిషిలోని ఒక మోహపు చూపును అనేది రప్పిస్తుంది అపవాది. యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, ఏమండి, ఎవరినైతే మోహపు చూపుతో చూసావో అప్పుడే ఆ సమయంలోనే నువ్వు వ్యభిచారం చేసేసావు అని చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. ఏమండి, అందుకనే బైబిల్ స్వీకరించరు. ఇంత మంచి మాటలు ఉన్నాయి కాబట్టి. అంటే అలా చూస్తేనే వ్యభిచారం జరిగిపోయిందా? అవును, జరిగిపోయింది ఖచ్చితంగా. అదొక్కటి చాలుగా దేవుడికి, అదొక్కటి చాలుగా. ఏమండి, ఎంతలాగా మాయలోకి తీసుకెళ్ళిపోతుందో ఆలోచించండి. యవనస్తుల యొక్క బలాన్ని లాగేస్తుంది అపవాది. యవనస్తులు అందరినీ కూడా తన వశం చేసుకుంటుంది. కారణం, మనిషికి నువ్వే కావాలి, దేవుడికి నువ్వే కావాలి, అపవాదికి సైతం నువ్వే కావాలి. కారణం, నీ దగ్గర బలం ఉంది, అందం ఉంది, ఏదైనా సాధించగలవు, ఏదైనా నిరూపించగలవు. అలాంటి క్యాపబిలిటీ నీ దగ్గర ఉన్నప్పుడు దేవుడికి ఎందుకు ఉపయోగపడటం లేదు ఒక్కసారి ఆలోచించండి. దేవుడితో ఉంటే మనం అన్ని రంగాల్లో కూడా ముందు ఉండొచ్చు. దేవుడి దగ్గరకు వచ్చి ఆయనతో బంధాన్ని కలిగి ఉంటే ఎలాంటి కష్టాన్ని అయినా సరే జయించగలం. ఒక్క యవనంలో మంచి పునాది మనం వేసుకుంటే, ఏమండి, మన పెళ్ళిళ్ళు కానివ్వండి, ప్రతిదీ కూడా దేవుని ఒక అండ ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలోని యవనస్తులు అనేది చాలామంది ఉండాల్సిందే. మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారో ఆ దేవుడికి ఖచ్చితంగా భయపడాలి. ఏమండి, మంచి మార్గంలో వెళ్ళమనే చెప్తున్నాడు దేవుడు. ఇది మతం కాదు.
మంచినే చెప్తున్నాం. మొత్తంగా మేము ఎప్పుడూ కూడా భావించలేదు, ఎవరు భావించొద్దు. దేవుడు ఏం చెప్తున్నాడో అది ఫాలో అవ్వండి. ఒక మంచి క్రియలే కదా మన పరలోకాలకి చేర్చేది. ఒక మంచి క్రియలే కదా మనకి సమాజంలో మంచి పేరుని తీసుకొచ్చేది. ఒక మంచి మాటలే కదా. ఒక సామెత ఉండేది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని ఒక సామెత మనందరికీ కూడా తెలుసు. అంటే నువ్వు చక్కగా మాట్లాడావు అనుకోండి, అందరూ కూడా నిన్ను ప్రేమిస్తారు, నీ ప్రవర్తన మెచ్చుకుంటారు, నీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానిని బట్టి నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటావు. మనిషి నిన్ను చూడకపోవచ్చు, మనిషి నీ వెంట రాకపోవచ్చు, కానీ దేవుడు నీ చెంతే ఉంటాడు, నీ గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడు నువ్వు మంచి మార్గాన్ని వెళ్ళినప్పుడు యవ్వన కాలమందు ఆయన పట్టుకుంటే ఆయన నిన్ను పట్టుకుంటాడు, ఎప్పుడు విడిచిపెట్టడు. అందుకని 2026లో కూడా అవకాశం ఇచ్చాడు. యవనస్తులు అందరికీ అవకాశం ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న యూత్ అందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. అది ఏంటంటే, అందరూ కూడా నా చెంత ఉండండి, నేనే మీకు క్షేమాన్ని ఇచ్చేవాడిని, నేనే మిమ్మల్ని కాపాడేవాడిని. వాడి దగ్గర వీడి దగ్గర వాడి మీద నమ్మకం వీడి మీద నమ్మకం పెట్టుకొని జీవితాలు వృధాగా పోనివ్వద్దు. ఏమండి, ఒక మందు తాగటం వల్ల ఏం పోతుందో మనలో? ఏమండి, రకరకాల రోగాలు మనం తెచ్చుకుంటున్నాం. ఒక మద్యం మనం తెచ్చుకుంటున్నాం అంటే, ఎంజాయ్మెంట్గా తాగుతున్నాం అంటే ఆ గంట 2 గంటలు అంతే కదా, ఒక పూట అంతేనా? లోపలికి వెళ్ళిందంటే అంటే మన డబ్బు పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే విధంగా మార్చేసింది. మరొకటి చూసుకుంటే ఈ మధ్య యువతలో ఉన్నది ఏంటంటేనంటే, చాలా కాలేజెస్లో కొన్ని ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతుంది. ఏంటంటే డ్రగ్స్, మత్తు పదార్థాలు. దానికి కూడా యవనస్తులు బానిసలు అవుతున్నారంటే, ఒక బాలికలు లేరు, పాలులు లేరు, శిశువులు లేరు, ఏమండి, ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి లేడు, కానీ యవనస్తులు చూడండి ఎలా పాడైపోతున్నారు. మత్తు పదార్థాలు, సిగరెట్లు, అమ్మాయిలు, ఏమండి. అలాగే అమ్మాయిలు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళకు కూడా మత్తు పదార్థాలు, ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ అయిపోయింది. ఒకటి ఆలోచించండి, మన జీవితకాలం అనేది 60-70 సంవత్సరాలే. వాడు బయట ఉపయోగించుకునేది 20-30 సంవత్సరాలు అంతే. దాని తర్వాత మనం చూసేది ఎవరు? దేవుడే కదా. మనం బాగుంటేనే కదా. అందుకని అధిక శాతం మన భారతదేశంలో యవనస్తులు అందరూ ఉన్నారు కాబట్టి, యవన స్త్రీలు ఉన్నారు, యవన పురుషులు ఉన్నారు కాబట్టి, ఇతర దేశాలకు కూడా మన యొక్క అవసరం కావాలి వాళ్ళకి. మన దేశానికి అవసరం లేదా? యవన బలం ఎంత ఉంది మన దేశంలో? మన దేశానికి ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి. యవనస్తులు ఒక మంచి మార్గంలో వెళ్తే ఎన్ని అవకాశాలు రావు? మంచిగా నువ్వు మాట్లాడుకుంటూ ముందుకు వెళితే ఎన్ని అవకాశాలు, ఎంతమంది నీ దగ్గరికి రారు? ఆలోచించండి ఒకసారి. మన దేశంలో పుట్టి, మన దేశంలో పెరిగి, మన దేశంలో చదువుకొని ఉన్నతంగా మన దేశాన్ని చూపించాల్సింది పోయి పక్క దేశానికి వెళ్ళి అక్కడ కష్టపడుతున్నారు. అక్కడ మన యొక్క స్కిల్స్ అన్నీ కూడా అక్కడ పెడుతున్నారు. ఎందుకు అంత కర్మ? ఎందుకు మనకి? మన దగ్గర ఉంది, ఒక యవనంగా మనం బలంగా ఉన్నాం, ఇదే మనకి మంచి అవకాశం. అందుకనే ఇప్పుడున్న యవనం దారి తప్పుతున్న దానికి దేవుడిచ్చే మార్గం ఏంటంటే, ఆయనతో కలిసి ఉండాలి, ఆయనతో బంధాన్ని కలిగి ఉండాలి. అలా ఉంటేనే మన సమాజంలో ఉన్నతంగా నిలబెడతాడు. ఇప్పుడు తక్కువగా చూడొచ్చు ఎవరైనా సరే, కానీ ఒకానొక సందర్భానికి వచ్చేటప్పుడు, ఒకానొక సమయంలో దేవుడు ఉన్నత స్థాయిలో పెడతాడు. నీ బలం ఆయనకి ఇస్తే ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. ఏ విషయంలో అయినా సరే బలాన్ని ఇస్తాడు. నువ్వు ఆయన గురించి పని చేస్తే ఆయన నీ పనిలో ఉంటాడు ఖచ్చితంగా. అది ఒకసారి ఆలోచించండి. అందుకనే యవ్వనంలో ఉన్నప్పుడు పౌలు గారు తిమోతి గారికి ఎలాగైతే చెప్పారో ఆ ప్లేస్లో కాసేపు మనం ఊహించుకోండి. ఒకసారి ఊహించుకోండి. మంచిగా చెప్తున్నాడుగా పౌలు గారు. ఏమండి, విలపవాక్యంలో కూడా చూసాం, నువ్వు క్షేమంగా ఉండాలంటే, నీకు మంచి జరగాలంటే నరులు అన్నాడంటే అక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా, యవన దశలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్న మాట, మీరు నా కాడిని ఎత్తుకుంటే, నా పనులు జరిగిస్తే, నా పనిలో ఉంటే, నన్ను గూర్చి తెలుసుకుంటే నేను పట్టించుకుంటాను, మీకు మంచి జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. మరి అదే విధంగా మరి యవనస్తులు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో వారందరికీ కూడా ఒక మార్గదర్శకులుగా మీరు నిలబడాలని కోరుకుంటూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.